అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలో మహిళా చైతన్యం వెల్లివిరిసింది. అర్బన్ సిఐపి రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు, మహిళా పోలీసులు మరియు మహిళా నాయకులు కలిసి భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన కూడలి అయిన ఎన్ఆర్టీ సెంటర్ వద్ద ప్రారంభమైంది. అక్కడి నుంచి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు ఉత్సాహంగా కొనసాగింది. మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది మరియు పాఠశాల, కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ పొడవునా మహిళల గౌరవం, రక్షణ మరియు సాధికారతను చాటి చెప్పే నినాదాలు మిన్నంటాయి. మహిళలకు సమాజంలో దక్కాల్సిన సమాన హక్కుల గురించి అవగాహన కల్పిస్తూ స్లోగన్స్తో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ మహిళల హక్కుల సాధన కోసం సాగుతున్న ఉద్యమాలకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కుల పట్ల అవగాహన పెరగాలని, మహిళలపై జరుగుతున్న హింస మరియు దుర్వినియోగం వంటి సమస్యలను అంతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అర్బన్ సిఐపి రమేష్ ఆకాంక్షించారు. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. అందరూ ఇక్కడ మీ దగ్గర ఉన్న దాంట్లో స్త్రీ శక్తి అనేది దేశ శక్తి అని చెప్పుకుంటున్నాం. స్త్రీ శక్తి అంటాను, దేశ శక్తి అని 3 సార్లు చెప్పాలి. స్త్రీ శక్తి, మహిళల గౌరవమే దేశ గౌరవం. మహిళల గౌరవం, అదేవిధంగా మహిళల హక్కులు మనందరి బాధ్యత అని చెప్పుకుంటున్నాం. మహిళల హక్కులు, మహిళల భద్రత, మహిళల భద్రత, అదేవిధంగా మహిళలను గౌరవించండి, సమాజాన్ని రక్షించండి అనేది. మహిళలను గౌరవించండి, మహిళా సాధికారత. యాక్చువల్గా ఈ రోజు యొక్క ప్రథమ ఉద్దేశం మహిళా సాధికారత. మహిళా సాధికారత అనేది సమాజ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. మహిళా సాధికారత చూడండి, లీడర్స్ ఇవ్వండి. మహిళా లీడర్ చేతులు పట్టుకోవాలి అందరూ కూడా. అందరూ కూడా. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.